పరిచయం. ప్రియమైన శ్రోతలు, మనం యథార్థంగా దేవతల కృప ఎలా పొందాలో తెలుసుకునేది, వారి జీవనశైలిని అనుసరించి మనమే నిర్ధారించుకోవచ్చు. ఈ కథలో మనకు గాఢమైన బోధ ఉంది. శుద్ధి, నిజాయితీ, కష్టపడి పనిచేసే మనసుతో ఏ దేవుడికైనా ఉందంటే వారు సాయం చేస్తారు. మొదటి భాగం. ప్రయాణం. పాతకాలంలో రామయ్య అనే మనిషి ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం లేచి లక్ష్మీదేవి పూజ చేస్తాడు. అతనికి ఆశ ఉన్నది, డబ్బు, సౌఖ్యాలు. కాని ఏమాత్రం కష్టం చేయకుండానే ఆశయాలు తాకలేదు. డబ్బు వస్తోంది కాని తొందరగా పోయి ఉండేది. అతని ఇల్లు సుమారు మురికిగా ఉండేది. దుస్తులు మర సమానము ఏయాజ్ఞగా, శుభ్రత లేకపోయేది. రెండో భాగం. దేవాలయ సందేశం. ఒకరోజు రామయ్య నిద్రలో స్వప్నంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. ఆమె నవ్వుతూ, రామయ్య, నీవు నా పూజ చేశావు గాని నీ మనసు, నీ ఇంటి, నీ జీవనశైలి శుభ్రంగా ఉండకపోతే నేను తిరిగి ఎందుకు కరోనా చూపాలి? నా కరోనా అంటే మనసులో శుద్ధి, నిజాయితీ, కృషి అవసరం. అబద్ధం, అలసత్వం, అపవిత్రత నిన్ను విజయాల నుంచి దూరం చేస్తాయి అని చెప్పింది. మూడవ భాగం. మార్గం. అతనులే స్వచ్ఛత, నిజాయితీ, కృషి అని ఆలోచించి అన్నిరకాల అలవాట్లను మార్చాడు. ఇల్లు శుభ్రంగా తీసుకున్నాడు. అబద్ధం చర్యలు ఆపేశాడు. నిజాయితీగా ఉద్యోగం చేసినాడు. కష్టాలు అయినా తక్కువ శ్రమలోనే విజయాలు వచ్చాయి. కొంతకాలంలో డబ్బులు వస్తున్నాయి. వాటిని భాగంగా ఉపయోగించుకుంటున్నాడు. అంతమైపోయినప్పుడు బోధ. ఈ కథ మీకు చెప్పడానికి ఉంది. లక్ష్మీదేవి కేవలం పూజలతో కాదు, మన ఆచారాల, మనసు శుద్ధితో కూడా వసిస్తుంది. సత్య, శ్రామం, శుభ్రతతో జీవించాల్సిన అవసరం ఉన్నది. దేవతలు మనపై కృతజ్ఞతగలుగుతారు. మనం అలా చేస్తేనే అందం, సంపత్తి మన జీవితంలో వస్తాయి. ముగింపు. అయితే మనం కూడా ఈ కథ నుంచి నేర్చుకోవాలి. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే మన ఆచరణలు, మన ఆలోచనలు శుద్ధంగా ఉండాలి. పూజ మనం చేయలేము, లేదంటే మన జ్ఞానం, మన గుణాలు శుద్ధి చేసుకోవాలి.